హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నిషు బ్లాగ్ 01. ఈరోజు డే 7 మోటో బ్లాగింగ్ వీడియో 6 గంటలకు తీస్తున్నాం ఫ్రెండ్స్. కొంచెం ఈవినింగ్ టైం అయిపోయింది కదా, మార్నింగ్ నుంచి తీద్దామనేసరికి కొత్త ఎండ, మధ్యాహ్నం దాకా మ్యాక్సిమం 5 దాకా కొత్త ఎండ ఫుల్. అంటే బయటికి వద్దామంటే కొంచెం ఎందుకు రిస్క్ అని రాలేదు. నెక్స్ట్ బ్లాగ్కి మన కామెంట్లు చెప్పండి, మార్నింగ్ బ్లాగ్ తీస్తా. ఓకే ఫ్రెండ్స్, ప్లస్ పోయిన వీడియోకి మంచిగా వచ్చిన ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి అట్లా రెగ్యులర్గా. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి కంపల్సరీ. మీరు ఎలా మోటివేషన్ ఇస్తే నేను అలా మోటివేషన్తో నెక్స్ట్ వీడియో కూడా తీస్తా. నాకు కొంచెం కొత్త కదా ఫ్రెండ్స్ అట్లా. ఓకే ఫ్రెండ్స్, మన మోటార్ బ్లాగ్ సెటప్ కలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు మోటార్ బ్లాగ్ సెటప్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడే స్టార్ట్ అయ్యా. ఈరోజు టెంపరేచర్ బాగుండే ఫ్రెండ్స్, ఎందుకని అప్పుడే మార్నింగ్ తీద్దాం అనుకున్నా, తీసేసరికి టెంపరేచర్ కరిగింది. ఏడాదన్నాడు ఇక ఎందుకు రిస్క్ అని అన్నాడు, లేకపోతే తీస్తుంటే. తీసు కంపల్సరీ. ఓకే ఫ్రెండ్స్, రోడ్డు మీద కలుసుకుందాం. ఫ్రెండ్స్ ఎప్పుడే రోడ్డు మీద వచ్చినాం. మార్నింగ్ తీసుకుంటే మార్నింగ్ వ్యూ కూడా సూపర్ వస్తుండే ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ లైటింగ్తో మార్నింగ్ వెళ్తుండే కదా, లైటింగ్తో సూపర్ వస్తుండే. డాడీ ఏమన్నాడు, అంతా రిస్క్ తీసుకోకు, కంపల్సరీ ఎందుకు అవసరమా అని అన్నాడు. ఏం చేస్తావు. కొనగట్టు పోతారు హనుమాన్ టెంపుల్కి. సామాన్ అయితే ఇక హనుమాన్ చేస్తే ఇక ఫ్రెండ్స్ ఈ నుంచి మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గరికి వెళ్దామా అని ఎంత అడుగుతా ఫోన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుస్తుంది. అంటే ఇంకో వీడియో ఫ్రెండ్స్. ఓవర్టేక్ చేసిన వస్తుంది, ఓవర్టేక్ చేసుకుని వస్తుండు. అందరూ అటే వచ్చుకోండి కాబట్టి రేపు లాస్ట్ వచ్చింది ఫ్రెండ్స్. ఇక ఫ్రెండ్ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా, వదంపల్లి. అయితే అక్కడ ఊరికనే కలుసుకుందాం ఇక. A few moments later. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చినాం, ఈవినింగ్ టైం ఏమో ఫ్రెండ్ వాళ్ళ ఇప్పుడు అవుతుంది 6:35 అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడే వచ్చిన పల్లెటూరు సైడ్కి. మేము మంచిగా అమడుతుంది అంటే అనుకుంటున్నా.
11కి వచ్చినా అయిపోతుండే. వ్యూ పాయింట్ సన్సెట్ టైం వస్తుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే సాయంత్రం పూట పక్షి ఫ్లై చేస్తాయి. ప్లస్ సన్సెట్ టైం లుకింగ్ సూపర్ ఉంటుండే. మొత్తం మరీ ఓసేసి ఏరియా. పల్లెటూరు ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడే కొంచెం కానీ బ్రేక్ తీసుకుందాం. 2 hours later. ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్. ఇప్పుడే ఫ్రెండ్స్ అయిపోయింది, వెళ్తున్నాయి ఇంటికి వెళ్తున్నాయి. ఓకే ఓకేరా, ఓకే. ఇప్పుడే ఇంతకుముందు వాళ్ళ ఫ్రెండ్ ఉన్న అందరూ వచ్చి కానీ ఎందుకు తీసుకుని అద్దన్నారు వాళ్ళే. నెక్స్ట్ టైం చెప్పారు. ఇక నేను కూడా సరే అని నైట్ టైం కూడా మంచి రాదని ఒప్పుకున్నాయా. ఓకే ఫ్రెండ్స్, నైట్లో ఒకటి ఈవినింగ్ బ్లాక్ అయిపోయి నైట్లో 8-5 అవుతుంది. డాడీ గారికి ఫోన్ వచ్చింది, ఒకసారి వేసినుండే వెళ్ళు ఎంత టైం అవుతుంది ఏదో అని చెప్పినుండే. అట్లా ఫ్రెండ్స్ కంపల్సరీ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు చాలా గ్రోతింగ్ అయితే మీకు డే బై డే వీడియోస్ కాబట్టి 2 days కన్నా వస్తాయి కంపల్సరీ. మీతో నెక్స్ట్ నాకు ఎట్లా మోటివేషన్ అవుతుంది, నాకు ఎట్లా అది మీరు ఎట్లా చేస్తే అట్లా ఫ్రెండ్స్. మోటివేషన్ అయితే మనకి ఉంటుంది కదా, మీ సబ్స్క్రైబర్స్తో మోటివేషన్ వస్తేనే కదా ఫ్రెండ్స్. అట్లా మీరు మోటివేషన్ చేస్తేనే మనకి ఉంటుంది. ఇక సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, చెప్పండి. కొత్త స్టార్ట్ పెట్టినా ఫ్రెండ్స్. అట్లా మీరు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, ఒకసారి ఎట్లా తీయమంటారు మీరు కూడా. మా ఫ్రెండ్స్ దగ్గర చూడాలా డ్రాగ్ రేస్కి పెట్టుకున్నాం ఒకసారి ఎట్లా మా ఫ్రెండ్స్తో. ఇక చెప్పుకుంటే పోలీసు వాళ్ళు ఉంటారు జాగ్రత్త అని చెప్పాడు. ఏమో 8 అవుతుంది కదా, 8-6 అవుతుంది. చూడాలా ఫ్రెండ్స్ నైట్ మళ్ళీ చల్లగా ఉంది. సైడు సీటు దాకా వెళ్తాము కరేబీ, ఈడేమో చల్లగా. నైట్ టైం డాగ్స్ డేంజరస్, సడన్గా ఉడక చిత్రాలకి రోడ్కి అయితే వచ్చిన ఫ్రెండ్స్. ఇక డేంజర్ రోడింగ్ హైవే మీద సడన్గా మారుతారు, టర్నింగ్ చేస్తారు. ఇండికేటర్ ముందర ఇండికేటర్ వేస్తే మారుతాడా లేదు ఎట్లా నాకు తెలుస్తుంది. ఫ్రెండ్స్ కంపల్సరీ సపోర్ట్ చేసుకో ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏం చెప్పాలి ఫ్రెండ్స్, మార్నింగ్ బ్లాగ్ తీద్దామా ఇప్పుడు తీద్దామని చెప్పండి. ఇక నెక్స్ట్ 2-3 days దాకా వర్క్సే ఉన్నాయి నాకు కంపల్సరీ.
డాడీకి వర్క్ ఉంది, డాడీ ఉంటలేడు, తను ఊరికి వెళ్తాడు, నాకు ఇంటికాడ వర్క్ ఉంటుంది. అలా ఫ్రైడే దాకా కొంచెం కష్టం. ఆఫ్టర్ సండే ఇక మా ఫ్రెండ్స్ కూడా అలా వేస్తారు. ఇక ఎంసీటీ అయిపోతే వాళ్ళు కూడా వస్తారు. ఇక వాళ్ళతో మనం ఇంకా మంచి తీయచ్చు వ్లాగ్స్. మనకు రిస్క్ లేదు. వీడియోస్ ఎందుకు మంచి లేవు అని చెప్పారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, ఈ వీడియో కథ మంచి ఇంట్రెస్ట్ లేదు, నెక్స్ట్ టైం వస్తావరా కంపల్సరీ అని చెప్పారు వాళ్ళు కూడా. వాళ్ళు వస్తారు, నెక్స్ట్ టైం పెడదాం ఫ్రెండ్స్, లాంగ్ పెట్టుకుందాం. నాకు కొంచెం సబ్స్క్రైబర్స్ పెంచాను ఫ్రెండ్స్, నాకు మోటివేషన్ వస్తుంది లాంగ్ పెట్టుకోన్నా వద్దా అని. కొంచెం ఇంకా పెరగండి కంపల్సరీ, అందరూ కలిసి చెప్పాలి ఫ్రెండ్స్ కూడా కదా. మీకు వీడియో అయితే మంచిగా వాడుతున్నాను అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఆడియో కార్డ్ కూడా సూపర్ వస్తుందా లేదా నాకు తెలియదు. పోలీసు వాళ్ళ ఏరియా చూసుకోవాలి ఆపుతారు అనుకో. అలా ఎంత ఇది చేసిన ఎలక్షన్ టైం కాదు ఫ్రెండ్స్, ఆపుతారు. ఫ్రెండ్స్ మనకి హెల్మెట్తో బాగా బెనిఫిట్. అంటే నార్మల్ బైక్ అయినా ఏ బైక్ అయినా హెల్మెట్ కంపల్సరీ వేసుకోవాలి. వెళ్ళండి ఎందుకంటే హెల్మెట్తో మన సడన్గా ఏమైనా కింద పడినా ప్రొటెక్షన్ ఉంటుంది. అలా ఓకే ఫ్రెండ్స్, మనం సిటీ ఎంటర్ అవుతాం కదా, ఆడ కలుసుకుందాం. ఇక ఫ్రెండ్స్ నైట్ వ్లాగ్, ఎంజాయ్ ద క్రేజీ నైట్ వ్లాగ్. పోలీసు వాళ్ళ వెల్కమ్ బ్యాక్. సిటీ ఎంటర్ అవుతున్నాము. పోలీస్ చెకింగ్ ఏమైనా ఉంటుంది కానీ సామాన్ అందరూ పోతారు, వస్తారు కదా. చేంజ్ అయిపోయింది మొత్తానికి. ఓకే ఫ్రెండ్స్, ఎండ్ ఆఫ్. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కంపల్సరీ like, share, comment and subscribe to Nishu Vlogs 01.
రైడ్ హార్డ్, రైడ్ సేఫ్. నెక్స్ట్ బ్లాగ్లో కలుస్తున్నాం ఫ్రెండ్స్. ఓకే, బాయ్ బాయ్.